గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నేను ఈటెల రాజేంద్రని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటెల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా, లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, మీరు చెప్పబోయే భయాన మీద చేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దూశారు. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్లకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు 90,000 మంది సైనికులు ముక్కు నేలకు రాసినారు. ఇది ఇందిరాగాంధీ ఘనత. ఇలా మీరు ఏం సాధించినారో యుద్ధంలో చెప్పలేకపోతా ఉన్నారు, ఏం కోల్పోయామో చెప్పలేకపోతా ఉన్నారు. అంతా మ్యాచ్ ఫిక్సింగ్లే. అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది, అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది. యుద్ధము జరగాలని, యుద్ధంలో గెలవాలని ప్రతి పౌరుడిలాగానే రాహుల్ గాంధీ కూడా కోరుకున్నాడు. ఏం జరిగింది తుదకి? ఆ వాస్తవాలు చెప్పాల్సిన పని లేదా మీకు? అది దాటవేసేందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం. ఇలా కవిత గారి మాటలు, రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంత వాస్తవం, ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం ఉందని అర్థమవుతా ఉంది. రాజాసింగ్ వాస్తవాన్ని ఓపెన్ చేసి చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. పొద్దుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్పకుండా ఇలా దేశానికి దిశని రాహుల్ గాంధీ గారి మీద నోరు పారేసుకోవడం అనేది ప్రజలు మిమ్మల్ని సహించరు. ఇది ఓర్చుకునే పరిస్థితి లేదు. అందుకే నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి మరొకసారి ఈతో పలుకుతూ ఉన్నాను. యుద్ధము జరిగిన తీరుతెన్నులు, యుద్ధంలో మనం సాధించింది, యుద్ధంలో మనం కోల్పోయింది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, కేబినెట్ మంత్రుల మీద. అది చెప్పకుండా దాటవేసే ధోరణిలో మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషే. ఆవిడకి ఎవరు కూడా సాటి రాలేరు. ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళీమాత ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు స్తుతించిన మాత ఇందిరాగాంధీ గారు. ఆవిడకి ఎవరు సాటి రాలేరనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగవతం బయటపడింది.